గుడ్డు ముందా పిల్ల ముందా అనే క్వశ్చన్కి సమాధానం ఉండదు, కానీ గుడ్డులో పచ్చసొన మంచిదా కాదా ఈ క్వశ్చన్కి అయితే సమాధానం ఉంది. చాలామందికి తెలియదు కదండి. భయపడుతూ తినేవాళ్ళు కొంతమంది, అయితే ఇష్టంగా తెలియక తినేసి ప్రమాదం తెచ్చుకునేవాళ్ళు కొంతమంది. గుడ్డు మల్టీవిటమిన్ క్యాప్సూల్ అని తెలుసు, మంచి ప్రోటీన్ ఉంటుందని తెలుసు, యాంటాక్సిడెంట్లు ఉంటాయని తెలుసు, అన్నిటికంటే ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదండి. మా ఇంట్లో కుర్రాడైతే పిల్లాడు జాగ్రత్తగా దాచుకోనండి ఆ పచ్చసొనని చాలా ఆస్వాదిస్తాడు. ఏది చివర్లో, భోజనం చివర్లో, ఒకసారి అయితే పెరుగన్నంలో కూడా తింటాడు. అంటే అంత మంచి ఎమోషన్ ఉంటుంది ఆ పచ్చసొనతో మరి కొంతమందికి. సో మరి వాడే అడిగాడు, పచ్చసొన తినొచ్చా, ఎంత తినొచ్చు అని. నేనైతే డైలీ 2 గుడ్లు తీసుకుంటానని చెప్పాను కదండి. 2 కూడా చక్కగా పచ్చసొనతోనే తీసేసుకుంటానండి, గుర్తుంచుకోండి. కానీ కొన్నిసార్లు గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నాను, కొన్నిసార్లు ఈకోలీ లాంటి బ్యాక్టీరియా ఉంటుంది ఎప్పుడు ఉడకబెట్టకుండా, సరిగ్గా ఉడకకుండా తిన్నప్పుడు. ఇది మాత్రం చెయ్యొద్దు దయచేసి ఎవరు కూడా. గుర్తుంచుకోండి, టైఫాయిడ్లు వగైరా ఇవన్నీ వస్తున్నాయంటే ఇవి కూడా కారణం. కానీ ఒక 6-7 నిమిషాలు కరెక్ట్ టైం అండి. అంటే మీడియం లెవెల్లో స్టవ్ పెట్టి 6-7 నిమిషాలు ఉడికిస్తే ఆ పచ్చసొన ఉడికి ఉడకనట్టు ఉంటుంది చూడండి. అది బెస్ట్. ప్రోటీన్స్ కూడా పోకుండా ఉంటాయి, విటమిన్స్ కూడా పోకుండా ఉంటాయి. 10 నిమిషాలు పావుగంట ఉడకబెట్టేసి మళ్ళీ కూరలో వేసి అక్కడో పావుగంట ఉడకబెట్టేస్తే తిన్నా ఒకటే, గడ్డి తిన్నా ఒకటే అన్నట్టు. సో మళ్ళీ పాయింట్కి వచ్చేస్తున్నాను. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు తినేయండి, పిల్లలు పెట్టండి. పిల్లలకు బాగా అవసరం కూడా, గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా లోపాలే, అంటే విటమిన్లు ఇవన్నీ కూడా ప్రోటీన్ లోపం ఉంది కాబట్టి పెట్టండి. అండర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఇబ్బంది లేదు, తినేయండి. కానీ బిఎంఐ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు, మళ్ళీ గుర్తు చేస్తున్నాను, వీళ్ళు మాత్రం పచ్చసొనని మ్యాక్సిమం ఆపేయండి. తప్పదు అనుకుంటే కాస్తో కోస్తో టేస్ట్ కోసమే తీసుకోండి. పిల్లలకి గుడ్డు పెట్టండి మహాప్రభు అని ఎందుకు చెప్తారో తెలుసా? ఇందులో కోలిన్ ఉంటుందండి. ఆ ఎదిగే మెదడికి, ఆ చిట్టి మెదడికి ఈ కోలిన్ ఎంత అంటే అంత మేలు చేస్తుందండి. ఇదే కాదు, యాంటాక్సిడెంట్లు ఉంటాయండి, చాలా పవర్ఫుల్ యాంటాక్సిడెంట్లు. అయినా లుటిన్ అనే యాంటాక్సిడెంట్ ఒకటి, జియాంక్సిన్ అనే యాంటాక్సిడెంట్, అంటే వేరే చోట ఉండవండి, గుడ్డులు అయితే చక్కగా దొరికేస్తాయి. అంటే పిల్లలు చీటికి మాటికి జలుబులు పడకుండా ఇవి కాపాడతాయి అన్నట్టు. ఫైనల్గా పచ్చసొన తిన్న వాళ్ళకి కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుందండి. కావాలంటే చెక్ చేసుకోండి. తర్వాత ఏదో ఒకటి చెదారం తినాలని కూడా అనిపించదు. సో పచ్చసొన ఏది అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, ఫిట్గా ఉన్న వాళ్ళకి, అనవసరమైన ఒబేసిటీ లేని వాళ్ళకి మంచిదే. ఫైనల్గా కంటి చూపు కూడా ఈ పచ్చసొన వల్ల మెరుగుపడే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ భయాలు పెట్టుకోవద్దు, హాయిగా పచ్చసొన తినేయండి. ఎవరు తినొద్దో చెప్పాను, అలా చేయండి. పచ్చిగుడ్లు అసలు తీసుకోవద్దు. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. మీ అనుభవాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఫాలో అవుతూ ఉండండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.